సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈ రోజు 447వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికం అన్న విషయం మీద ప్రస్తావిస్తూ ఉన్నాం ప్రతి ఎపిసోడ్ ప్రారంభంలో. ఈ ఎపిసోడ్లో కూడా ఒక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను. ఈ సంసారంలో ప్రతి వ్యక్తికి ముఖ్యమైన విషయం ఏదైనా ఉందా ఒకసారి ఆలోచించండి. అతి ప్రాధాన్యమైనటువంటి వస్తువు ఆలోచించినట్లయితే మనకు అర్థమవుతుంది ఏది అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి వస్తువు అనేది అర్థం చేసుకోగలిగితే ఏమిటండి, ధార్మికంలో మనకి ఎన్నో చెప్తుంటాం. మాకు ఇల్లు అనేది ప్రాధాన్యం, లేకపోతే ఒక కారు కొనుక్కోవడం ప్రాధాన్యం, లేకపోతే పలానా పిల్లల చదువు ప్రాధాన్యము, లేకపోతే ఆరోగ్యం ప్రాధాన్యము. ఇలాగ భౌతికంగా రకరకాలుగా మన ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. లేకపోతే చెప్పాలంటే ఇప్పుడు మామూలుగా అత్యంత విలువైనటువంటిది ఏది అంటే ఏం చెప్తారు? కోహినూరు వజ్రం అని చెప్తారు. అర్థమైందండి? కానీ ఇవేవి ముఖ్యం కాదంటున్నాడు భగవంతుడు. అర్థమైందండి? ఆధ్యాత్మిక జగత్తులో మాత్రమే మీకు స్పష్టంగా అర్థమవుతుంది అత్యంత విలువైనటువంటి వస్తువు, ప్రతి వ్యక్తికి సంబంధించిన వస్తువు ఆత్మ అంటున్నాడు. అర్థమైందండి? ఈ ఆత్మ అన్న సత్యాన్ని గుర్తిస్తే, నేను ఆత్మని అన్న సత్యాన్ని గుర్తించగలిగితే ఆ యొక్క విలువ ఏమిటి అనేది అర్థమవుతుంది. ఎందుకు ఆత్మ అత్యంత విలువైనది, వర్తమానాలు ప్రతి ఒక్కరూ కూడా గ్రహించవలసింది. కోహినూరు వజ్రం కంటే గొప్పది. మీరు భౌతికంగా రకరకాల కోరికలు పెట్టుకున్నటువంటివన్నిటికంటే కూడా అత్యున్నతమైనటువంటి స్థానము మనము ఆత్మకి ఇవ్వాలి. ఎందుకంటే ఈ శరీరం అనేది వినాశి, భౌతికము, ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు, అనిత్యము, అశాశ్వతము, నశ్వరము. మన యొక్క వర్తమాన జీవితాన్ని మరియు రాబోయేటువంటి అతి త్వరలో ఈ భూమండలంపై స్థాపన కాబడేటువంటి సత్య త్రేతాగ యుగాలు అనబడేటువంటి స్వర్గములో అడుగు పెట్టడానికి కూడా కేవలం ఈ ఆత్మనే మనకి పనికొస్తుందని, ఏది పనికిరాదు. ఈ యొక్క విషయాన్ని విడిచిపెట్టి ప్రపంచంలో ఉన్న సమస్త విషయాలు కూడా మీరు తెలుసుకున్నప్పటికీ కూడా మీరు అజ్ఞానంలోనే ఉన్నారు అంటాడు భగవంతుడు. ఎందుకంటే జ్ఞానము అంటేనే నేను ఆత్మని, ఈ దేహము నాది, మిగతాదంతా అజ్ఞానం అంటాడు. ఎప్పుడైతే ఏ జ్ఞానమైతే మీ యొక్క ఆత్మ జ్యోతిని వెలిగించదో, ఏ జ్ఞానమైతే మీ యొక్క మూడవ నేత్రాన్ని యొక్క స్పష్టమైనటువంటి పరిచయాన్ని తెలియచేయదో, ఏ ఆత్మ అయితే ఆత్మ అనుభూతి, ఏ విషయం అయితే ఆత్మ, ఏ జ్ఞానమైతే ఆత్మ అనుభూతి చేయించదో, పరమాత్మ అనుభూతి చేయించదో, ఈ సంస్కారాలు బాగుపడవు. సంస్కారాలు బాగుపడితేనే రేపు రాబోయేటువంటి సత్యయుగంలో మనకి శ్రేష్టమైన జన్మ లభిస్తుంది. ఎందుకంటే ఇది ఒక సైన్స్. మనం ఇప్పటికే చెప్పుకున్నట్టుగా శ్రీమద్ భగవద్గీత అంధవిశ్వాసముతో చదువుకోవాల్సింది కాదు. ఇది ఒక రాజవిద్య, అంటే రాయల్ సైన్స్. ఇందులో రాయల్ మిస్టరీస్ ఉన్నాయి. రాయల్ మిస్టరీస్, గుహ్యాతి గుహ్యమైనటువంటి మిస్టరీస్ ఉన్నాయి. ఇవన్నీ అర్థం చేసుకోగలిగితే అంతిమ లక్ష్యం ఏమిటి, ప్రతి ఒక్క మనిషి యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి? ఈ వర్తమాన జీవితం సుఖంగా, శాంతిగా, ఆనందంగా, బ్రహ్మాండంగా ఉండాలి. రాబోయేటువంటి జన్మ, ఎందుకంటే పునర్జన్మ ఉంటుంది అని చెప్పి గీతలు అనేక శ్లోకాలు మనకి స్పష్టం చేస్తూ ఉన్నాయి. అర్థమైందండి? మీరు నమ్మినా నమ్మకపోయినా, అంగీకరించినా అంగీకరించకపోయినా వాస్తవము వాస్తవమే. ప్రతి ఒక్కరూ మళ్ళీ తదుపరి ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత కాలచక్రంలో తదుపరి జన్మ మానవ జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయం మనకి స్పష్టత ఆధ్యాత్మిక కోణంలో అర్థమవుతుంది. కానీ ఈ ఆత్మ యొక్క విలువ, ఆత్మ యొక్క ఏమంటారు వాల్యూ, ఆత్మ యొక్క సర్వోన్నత స్థాయి మనకి ధార్మిక జగత్తులో అర్థం కాదు. కేవలం ఆత్మ అంటే చనిపోయినప్పుడు ఆత్మకి శాంతి కలుగుగాక అనుకోవడం వరకే మనకు దాన్ని పరిమితం చేసుకున్నాం. కానీ ఈ ఆత్మ అనేది చనిపోయిన వ్యక్తిలో వెళ్ళిపోయింది అంటే ఉన్న వ్యక్తిలో ఉన్నది కదా అన్న సింపుల్ కామన్ సెన్స్ పాయింట్ మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. అర్థమైందండి? ఈ విషయాన్ని ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టి మనం తదుపరి గీతా శ్లోకాన్ని తీసుకుంటున్నాం. గత ఎపిసోడ్లో మనం ఒక ఉపనిషత్తు మంత్రాన్ని చదువుకున్నాం, అర్థం చేసుకున్నాం.
ఇప్పుడు మనము మనసు బుద్ధి ఈ యొక్క విషయాలు ఉన్నటువంటి శ్లోకాలన్నీ మనం తీసుకుంటున్నాం. ముఖ్యంగా బుద్ధి, అంధవిశ్వాసంతో మనం ఏమి పొందలేము. బుద్ధి, అబుద్ధయ, మూఢ, అమూఢ, అసమ్మూఢ ఇటువంటి పదాలు ఉన్నటువంటి సుమారు 55 శ్లోకాల లిస్టులో ఇది 37వ శ్లోకం అండి. మీ ముందు ఉంచుతున్నానండి. 12వ అధ్యాయంలోని 8వ శ్లోకం. ముందుగా శ్లోకాన్ని వినండి. మయ్యేవ మన ఆదస్త్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. ఎంత చక్కటి క్లియర్ కట్ డైరెక్షన్ అన్నమాట. భగవాను వాచ, భగవంతుడు, ఏ భగవంతుడు అయితే మీరు జన్మ జన్మలుగా మీ యొక్క పూజలు, ఆరాధనల్లో, ప్రార్థనల్లో త్వమేవ మాతా చ పితా త్వమేవ అంటున్నారో ఆ భగవంతుడే చెప్తున్నాడు. మయ్యేవ అంటే నాలో, నా యందు, మన ఆదస్వ, మయ్యేవ మన ఆదస్వ, నీ మనసు నాకు అర్పణ చెయ్యి. ఎందుకంటే ఈ రోజున వర్తమానంలో మనం చూస్తున్నాం కదండి, అంతా కూడా మనసుతో సంబంధించినటువంటి విషయాలే వస్తున్నాయి. మనశ్శాంతి అంటాం, లేకపోతే మానసిక ఒత్తిడి అంటాం. రెండు మనసుతో కూడుకున్నదే. పీస్లెస్నెస్, అశాంతి స్థితి అంటే టెన్షన్, స్ట్రెస్, ఇవన్నీ చెప్తున్నాం కదా. టెన్షన్ అంటాం, స్ట్రెస్ అంటాం, ప్రెషర్ అంటాం, ఇవన్నీ వస్తున్నాయి. దీన్ని ఏమంటారు? మానసిక ఒత్తిడి అంటారు. దీనితో కూడుకున్నటువంటి జబ్బులు అనేకం వస్తున్నాయి. అందుకనే భగవంతుడు ఏం చెప్తున్నాడు? నీకు ఏదైతే ప్రమాదకరంగా ఉన్నదో ఆ మనసుని నేను దాన్ని కడుగుతాను, దాన్ని నేను శక్తిశాలిగా నేను తయారు చేస్తాను అంటున్నాడు. మయ్యేవ మన ఆదస్త్వ, ఇది మొదటి పంక్తి అండి. మయి బుద్ధిం నివేశయ, బుద్ధి కూడా వక్రిస్తోంది చూసారా. బుద్ధి పరిపరి విధాలుగా వెళుతోంది. దైహిక భ్రాంతులు, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి అంటూ రకరకాల అశాశ్వతమైనటువంటి, అనిశ్చితమైనటువంటి, నశ్వరమైనటువంటి కోరికల వెంట మనిషి పరిగెడుతూ ఉన్నాడు ఈ రోజున. ఏమండి, మనిషి పరిగెడుతున్నాడు. బుద్ధి ఉన్న మనిషి పరిగెడుతున్నాడు. ఏ బుద్ధినైతే భగవంతుడు ఒక బహుమానంగా 84 లక్షల జీవరాశుల్లో ఒక మనిషికి మాత్రమే ఇవ్వటం జరిగిందో, ఆ మనిషి బుద్ధిని, భగవంతుణ్ణి తెలుసుకోవడం తప్ప మిగతా అన్ని విషయాలు తెలుసుకోవడానికి పరిగెడుతున్నాడు. అందుకని భగవంతుడు ఏం చేస్తున్నాడు? భగవంతుడు వచ్చిందే మన జీవితాన్ని ఉద్ధరించడానికి. ఏ పని, ఇంకా వేరే ఏ కర్తవ్యం భగవంతుడికి లేదండి. మన ఇద్దరు కూడా ఏదో విషయం చర్చించుకున్నాం. పతిత పావన అంటున్నామంటే పతిత సంస్కారాలు ఉన్నటువంటి మనుషుల ఆ సంస్కారాలని పావనంగా చేయడానికే ఈ సృష్టి మీద భగవంతుడు అవతరించాడు. అర్థమైందండి? ఈ విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. కొన్ని లక్షల మంది అనుభవం చేస్తున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను. మీరు విస్మరించినా పర్వాలేదు, తేలికగా తీసుకున్నా పర్వాలేదు. అది భగవంతుడికి ఎటువంటి నష్టము జరగదు. ఇప్పటి వరకు తెలుసుకున్న వాడికి కూడా ఎటువంటి నష్టము జరగదు. ఎవరైతే దీన్ని అజ్ఞానవశమున విస్మరిస్తారో వాళ్ళే నష్టపోతారు. ఏమన్నాడండి? మయ్యేవ మన అధస్త్వ మయి బుద్ధిం నివేశయ. ఆ తర్వాత ఏమంటున్నాడండి? నివశిష్యసి మయ్యేవ. పరమాత్మ హృదయములో నీవు నివసించాలి అంటే, పరమాత్మ హృదయం అంటే పరమాత్మకి శరీరం లేదు కదా, హృదయం ఎక్కడిది అనుకుంటారేమో. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, హృదయం అంటే పరమాత్మ యొక్క సాంగత్యంలో ఉండటము, పరమాత్మకు అనుభూతి పొందటము. పరమాత్మ మన అనుభూతి పొందుతారు, మనము పరమాత్మ అనుభూతి పొందుతాం. ఇదనమాట నివసించడం అంటే. ఆత్మ పరమాత్మ యొక్క కలయిక, రాజయోగ ప్రక్రియ. నివశిష్యసి మయ్యేవ. చూసారా? ఎప్పుడైతే ఏమన్నాడు? మయ్యేవ మన అధస్త్వ మయి బుద్ధిం నివేశయ. ఈ రెండు పనులు చేస్తే, అంటే మనసు బుద్ధిని భగవంతుడికి అర్పిస్తే చాలు. ఎలా అర్పించాలో కూడా భగవంతుడు చెప్తున్నాడండి. మళ్ళీ అర్థమైందండి? నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. అత ఊర్ధ్వం అంటే ఏంటి? ఈ రెండు ఇచ్చిన తర్వాత నీవు నాతో కనెక్ట్ అవుతావు. నీ మనసు బుద్ధి నాతో జోడించబడుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా నా యొక్క ఉనికిని, నా యొక్క అస్తిత్వాన్ని నీవు అనుభవం చేస్తావు. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. నివశిష్యసి మయ్యేవ, భగవాను వాచండి ఇది. నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం. అత ఊర్ధ్వం అంటే ఏంటి? ఈ మనసు బుద్ధి ఇచ్చిన తరువాత, తదనంతరం అంటాను చూసారా. తదనంతరం ఏమవుతుంది? అత ఊర్ధ్వం నా సంశయానికి ఎటువంటి సంశయం అక్కర్లేదు. నీవు నా యొక్క ఉనికిని, అస్తిత్వాన్ని అనుభవం చేస్తావు. ఇదండి దీని యొక్క తత్వం. ఒకసారి కొంత విశ్లేషణ చేసుకుందాం. ఈ యొక్క
ఈ విషయంలో ఈ శ్లోకాన్ని కొంచెము ఉపనిషత్తుల్లో ఏం చెప్పారు, గీతలో అని ఇంకా ఇప్పుడు ఈ మనసుని భగవంతుడికి ఇవ్వడానికి గీతలో అనేక శ్లోకాలు ఉన్నాయండి. సుమారు 26 శ్లోకాల లిస్టు నా దగ్గర ఉన్నది. అర్థం, ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే నేను ఫ్రీగా ₹1 ఖర్చు లేకుండా మీరు ఈమెయిల్ ఐడి పెడితే మీరు ఏ క్వశ్చన్ అడిగితే దానికి చాలా డీటెయిల్డ్గా మీకు ఆన్సర్ ఇస్తాను. ఒక్కటే మీకు కావాల్సింది ఏంటంటే, ఒకటే కండిషన్, భగవంతుడు వేస్తున్న కండిషన్ ఏంటంటే, ఆర్గ్యుమెంట్ కొరకు అడగండి. జ్ఞానము సముపార్జన చేసుకోవడం కోసం, సత్య మార్గంలో నడవటం కోసం, పరమాత్మ ఉనికి ఇన్ని లక్షల మంది ఈ రోజున అనుభవం చేస్తున్నారు, నేను కూడా అనుభవం చెయ్యాలి, ఆ మార్గాన్ని సూచించండి అంటే మీతో ఎన్ని గంటలైనా గడపడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒక్కసారి గమనించండి ఇందులో ఎంత డీటెయిల్గా ఇస్తున్నాడో. నీ మనసును నాలోనే నిలుపుము, నీ బుద్ధిని కూడా నాలోనే స్థిరపరచుము. అలా చేస్తే నీవు ఈ జీవితానంతరము జీవితములో ఉంటావు, జీవిత అనంతరం కూడా ఉంటావు. హతఊర్ధ్వం అంటే కొన్ని పుస్తకాలు ఏమి రాశారు, ఇప్పుడే వర్తమాన సమయంలోనే నీవు కలిసి ఉంటావు, నీ సంబంధం జోడింపబడి ఉంటుంది, పరమాత్మను అనుభవం చేస్తావు. ఇంకొక విశ్లేషణలో ఏముందండి, తదనంతరము అంటే అత ఊర్ధ్వం అన్నట్టుగా, తదనంతరము అంటే చనిపోయిన తర్వాత పరమాత్మ నిర్దేశించినటువంటి స్థానములోకి వెళతావు. ఎందుకంటే పరమాత్మ ఉనికి పొందేవు అంటే ఆ యొక్క రాజయోగ ప్రక్రియ ద్వారా నీ సంస్కారాలు, తామసిక సంస్కారాలు సాత్వికంగా పరివర్తన చెందుతాయి. భగవంతుడు భగవద్గీతలో 14:14 ఏం చెప్పాడు, యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్ అన్నాడు. సరే, ఎప్పుడైతే ప్రళయం అంటే దేహం అనేది విడిపోతుందో, యదా సత్వ గుణము అభివృద్ధి చెందిన తర్వాత నీ యొక్క దేహాన్ని త్యాగం చేస్తావో, తదోత్తమ విధాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే అన్నాడు. చూసారా, మలినము లేనటువంటి లోకము, పూర్తిగా దివ్య గుణాలతో ఉండేటువంటి, దైవీ సంస్కారాలతో ఉండేటువంటి మనుషులు, ఆ లోకములోకి నువ్వు వెళ్ళిపోతావు అన్నాడు. చూసారా, మనసు బుద్ధి యొక్క ఎంత ఈ ప్రాధాన్యత ఉన్నదో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అందుకని ఏం చెప్తున్నాడు, తదనంతరం కూడా నీవు నాలో నివసిస్తావంటే పరమాత్మలో నివసించడం కాదక్కడ, పరమాత్మలాగా తయారవుతాము. సాత్విక సంస్కారాలు, తర్వాత త్రిగుణాతీత స్థితి, తర్వాత రాబోయేటువంటి సత్యత్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మలు, ఇందులో ఎటువంటి సంశయము కూడా లేదు అంటున్నాడు. ఒక్కసారి మనం చూసినట్లయితేనండి, ఇక్కడ మయ్యేవ మనహ, కొన్ని ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను. నేను శరీరము కాదు, నేను ఆత్మను, మరియు పరమాత్మ నా తండ్రి అని స్మృతి ఉంచడం. మయ్యేవ మనహ, మయి బుద్ధిం నివేశయ అంటే ఏమన్నాడు, ప్రతి నిర్ణయము తీసుకునేటప్పుడు పరమాత్మకు ఇది ఇష్టమా అని ఆలోచించడం అంట. ఈ స్థితి సాధించబడితే కర్మలు పవిత్రమవుతాయి, కర్మలు శ్రేష్టంగా అవ్వాలి. కర్మలు పరమాత్మ యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే ఉన్నట్లయితే అది శ్రేష్ట కర్మలు అవుతాయి. వాసనలు అంటే సంస్కారాలు, దాన్ని ఇంప్రింట్స్ అంటారు, ఇంప్రెషన్ అంటారు. సంస్కారాల కలుషితమైన సంస్కారాలు ఏమవుతాయండి, శుద్ధి కాబడతాయి. అది మనకు కావాల్సింది అంతిమ లక్ష్యము. ఇప్పుడు ఆత్మ ఎందుకు ముఖ్యము, ఎందుకంటే ఆత్మను అర్థం చేసుకోకపోతే ప్రపంచమంతా మీది అనుకున్నా కూడా అది కేవలము ఈ ఒక్క జన్మకి మాత్రమే పరిమితము. తదుపరి జన్మలో మీ యొక్క శ్రేష్ట జన్మ, దానిని మీరు పొందలేరు, స్వర్గములోకి ఎంటర్ అవ్వలేరు అంటున్నాడు. మరణము తర్వాత మళ్ళీ సంసార చక్రములో ఆ విధంగా శ్రేష్టమైన జన్మ పొందడానికి ఈ యొక్క మయి బుద్ధిం నివేశయ అనేది చాలా ముఖ్యం అంటున్నాడు. ఇప్పుడు తర్వాత ఉపనిషత్తులు చూద్దాం. ఉపనిషత్తుల్లో భగవంతుడు ఇదే విషయాన్ని చెప్తున్నాడు. ఉపనిషత్తులు చూసినా గీత గురించి ఉంటుంది, గీతలో చెప్పినా ఉపనిషత్తుల గురించి ఉంటుంది. అదే మనం రెండు కంపేర్ చేసుకొని చెప్తున్నాం. అప్పుడు ఏమవుతుందంటే, సత్యము అనేది భగవాను వాచలో ఉన్నది. ఒక్కసారి గమనించండి, కఠోపనిషత్తు 2.1.1. కొన్ని మంత్రాలు మనం ఇప్పటికే చర్చించుకున్నాం, కొన్ని మరే కొత్తగా ఉంటే మళ్ళీ రాబోయేటువంటి ఎపిసోడ్స్లో మనం చర్చించుకుంటాం. కఠోపనిషత్తు 2.1.1 ఏముంటుందండి, ఇంద్రియాలు బయటికి పరిగెడతాయంట. ఇంద్రియాలు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, నిరంతరము ఆ స్పీడ్లో వెళుతూనే ఉంటాయంట. అందుకే మనిషి బయట ప్రపంచాన్నే చూస్తాడు, ఆంతరిక జగత్తులోకి వెళ్ళడు. ఆంతరిక జగత్తు, బాహ్య జగత్తు రెండు ఉన్నాయి కదా. కానీ ధీరుడు తన దృష్టిని లోపలికి తిప్పి అంతరాత్మను దర్శిస్తాడు. ధీరుడు, అక్కడ ధీర తత్ర నముహ్యతి అంటాడు చూసారా. ధీరుడు అంటే ధైర్యం ఉండాలి. అలా చేస్తే అమృతత్వం పొందుతాడు. అమృతత్వం అంటే ఏంటి, అమృత అంటే ఏంటి, ఆత్మ పరమాత్మ ఈ రెండు కూడా
అమృత అంటే మృత లేనటువంటిది. ఈ రెండు కూడా వినాశనము చెందేవి కాదు. ఇప్పుడు 12:8తో సంబంధం ఎట్లా వచ్చింది ఇది? ఈ 2:1:1 కఠోపనిషత్తు మనస్సు బయట విషయాల్లో కాకుండా లోపల ఉన్న దైవంపై నిలవాలి. అదే మయ్యేవ మన ఆధస్త్వ అనే ఆజ్ఞ. ఇప్పుడు ముండకోపనిషత్తు 2.2.4 ఆత్మ ఏం చేస్తుందంట? బాణముల బ్రహ్మ లక్ష్యముల. చూసారా? ఆత్మ బాణం వేస్తోందంట. బాణం వేసి లక్ష్యం ఏంటి? పరమాత్మని పొందడం. పరమాత్మ వైపు లక్ష్యం అన్నమాట. బ్రహ్మ లక్ష్యముగా ఏం చెప్పాడండి? బ్రహ్మ లక్ష్యంలా ఏకాగ్ర చిత్తముతో ఆ లక్ష్యాన్ని దాటితే బాణము లక్ష్యముతో ఏకమైపోయినట్లే ఆత్మ బ్రహ్మతో ఏకమవుతుంది. ఇది ముండక ఉపనిషత్తు 2.2.4. అంటే ఆత్మ పరమాత్మనే మనకు కావాల్సింది. మిగతావన్నీ అశాశ్వతము, మిగతావన్నీ నశ్వరము. కేవలం ఒక జన్మకి మాత్రమే ఉంటుంది. ఈ శరీరము ఎప్పుడు విడిచిపెడతామో తెలియదు. టక్మని వెళ్ళిపోయిందంటే మనం ఏదైతే అనుకుంటున్నాం ప్రపంచం అంతా స్వర్గంగా తయారు చేసుకున్నానో, పెద్ద భవంతి, కార్లు, విందులు, వినోదాలు, పదవి ఇవన్నీ ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా ఒక్క క్షణములో అది మొత్తం అంతా కూడా క్లోజ్ అయిపోతాయి. దాంతో మనకేం సంబంధం లేకుండా ఉంటుంది. అందుకనే ముండకోపనిషత్తు ఏం చెప్తుంది? ఈ బాణం అనేది లక్ష్యం, అంటే పరమాత్మని పొందే లక్ష్యము ఆ రాజయోగ ప్రక్రియ ద్వారా. అయితే ఆత్మ పరబ్రహ్మ స్వరూపంతో ఏకమవుతుంది అన్నాడు. ఇది 12:8తో ఏ సంబంధం ఉంది? బుద్ధి మనస్సు రెండు ఒకే దిశలో స్థిరం అవ్వాలి. మనసు ఒకటి కోరుకుంటే బుద్ధి ఒకటి కోరుకోవటం కాదు. మనసు బుద్ధి, మనసు రకరకాల ఆలోచనలు చేస్తుంది. అందులో బుద్ధి కరెక్ట్గా సత్యమైన ఆలోచన. ఇప్పుడు ఆత్మజ్ఞానము, పరమాత్మ తత్వము, రాజయోగము, సంస్కార పరివర్తన, తర్వాత స్వర్గప్రాప్తి. ఇదనమాట స్టెప్స్. దీంట్లో వెళ్ళడం అనమాట. అప్పుడు నివశిష్యసి మయ్యేవా లక్ష్యములో లీనమవ్వడం జరుగుతుంది. నివశిష్యసి మయ్యేవా. చాందోగ్యోపనిషత్తు 7.6.1 ఎక్కడ ఇతరమైనది ఏది కనిపించదో, వినిపించదో, తెలియదో అక్కడే ఏకత్వమే పరిపూర్ణ బ్రహ్మస్థితి అని. ఎక్కడ ఇతరమైనది ఇంకేం లేదు, ఆత్మ పరమాత్మ తప్ప ఇంకా ఏమీ లేదన్నమాట. ఇతరమైనది ఏది కనిపించదు, వినిపించదు, తెలియదు, అక్కడ ఏకత్వమే పరిపూర్ణ బ్రహ్మస్థితి. ఇది ఎలా సంబంధం అంటున్నాడు ఈ శ్లోకంతో? మనసు బుద్ధి పూర్తిగా పరమాత్మలోనే నిలిస్తే ద్వైత భావము కరిగిపోతుంది. అద్వైతము అంటే ఏంటి? ఆత్మ లక్షణాలు, పరమాత్మ లక్షణాలు ఒక్కటే. అప్పుడు ఆత్మ పరమాత్మలోనే నివసిస్తుంది. మనసు బుద్ధి ఒకే దైవ లక్షణం అంట. లక్ష్యము ఆత్మ దైవ సాన్నిధ్య నివాసి అన్నాడు. ఇది అత ఊర్ధ్వం నసంశయ. దీనిలో ఎటువంటి సందేహము లేదు. ఇప్పుడు 12:8లోని మరణానంతరం కూడా నాలో నివసిస్తావు అనే వాగ్దానాన్ని మరెన్నో శ్లోకాలు కూడా అదే స్పష్టతతో బలపరుస్తాయి. ముందు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఇది ఒక ప్రత్యేకమైన క్రొత్త ఉపదేశము కాదు. మొత్తము గీతలో ఒక ధారగా వస్తున్న సందేశం అంట. చూడండి, గీతలో అనేక శ్లోకాలు ఉన్నాయి. అంతిమ సమయం అల్టిమేట్గా దేనికి చెప్తున్నాడు? నీ మనసు బుద్ధి నాకివ్వండి. ఎందుకు చెప్తున్నాడు అంటే ఆ స్థితిలో శరీరాన్ని విడిచిపెట్టాలి. అర్థమైందండి? అక్కడ ఎత్తాడు కదా, శ్రేయాన్ స్వధర్మే విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ అన్నాడు. చూసారా? పరధర్మో భయావహ అంటాడు. స్వధర్మములో శరీరం విడిచిపెట్టాలి అంటాడు. ఇక్కడ కొన్ని శ్లోకాలు ఇచ్చాడు, జాగ్రత్తగా గమనించండి. 8:5 అంతకాలేచ మామేవ స్మరణ ముక్త్వా కళేబరం అన్నాడు. సరే, అంతిమ కాలములో ఈ శరీరం అంటే కళేబరంగా మారిపోద్ది. ఇప్పుడు శరీరం అంటాం, దీన్ని దేహం అంటాం. చనిపోయిన తర్వాత దీన్ని శవం అంటాం, దాన్ని కళేబరం అన్నాడు. ఈ కళేబరంగా మారిపోయేటప్పటికి నీ యొక్క అంతిమ సంకల్పము ఎక్కడుండాలండి? పరమాత్మ మీద ఉండాలి అంటున్నాడు. అంతకాలేచ మామేవ అంటే నన్ను మాత్రమే నీవు ఆ విధంగా నన్ను స్మృతి చెయ్యాలి అంటాడు. 12:8తో ఏమన్నాడు? ఇది నా సంశయ అన్న మాటను ఇక్కడ కూడా అదే రీతిగా దేవుడు మళ్ళీ చెప్తున్నాడు. 8:6 ఏం చెప్తున్నాడు? నీ అంతిమ సంకల్పము అంటే నీ శరీరము, నీ యొక్క అంతిమ శరీరము శ్వాస విడిచిపెట్టే సమయానికి నీ సంకల్పము ఏదైతే ఉంటుందో, ఎలాగుంటుంది? భౌతికం మీద ఉంటుందా, ఆధ్యాత్మిక మీద ఉంటుందా, పరమాత్మ మీద ఉంటుందా? అంతిమ సంకల్పము అది చిట్ట చివరిగా నీ యొక్క భావి జన్మను డిసైడ్ చేస్తుందంట. 8వ అధ్యాయంలోని 6వ శ్లోకం. యం వాపి స్మరణ్ భావం
త్యజత్యంతే కళేబరం, మళ్ళీ కళేబరం వచ్చింది సరా. తమేవైతి కౌంతేయ సదా భావిత అంటాడు. ఎప్పుడు అదే ఆలోచిస్తూ ఉన్నావు కదా, చివరికి నీకు అదే దొరుకుతుంది. నువ్వు మంచి ఆలోచించండి, మంచిగా చక్కగా స్వర్గంలోకి వెళతావు, అదే అంటున్నాడు భగవంతుడు. ఇది ఇది కూడా 12వ అధ్యాయంలోని 8వ శ్లోకానికి మద్దతు ఇస్తోంది. అదేవిధంగా 8:7 8:7లో చాలా చక్కగా ఒక క్లారిటీ ఇస్తున్నాడు భగవంతుడు. ఏమంటున్నాడండి? ఎందుకంటే అంతిమ సమయములో నువ్వు పరమాత్మని స్మృతి చెయ్యాలి. అంతిమ సమయంలో పరమాత్మ స్మృతికి ఎలా వస్తాడు? అసలు జీవితకాలం పరమాత్మ గురించి తెలియదు, పరమాత్మ అంటే ఎవరు తెలియదు, నామ రూప దేశ కాల గుణ కర్తవ్య సంబంధ ఏ పరిచయం లేదు, ఆత్మ పరిచయం లేదు, 100% దైహిక భ్రాంతులు చిక్కుకునుండి అంతిమ సమయంలో పరమాత్మని ఎలాగ గుర్తు చేస్తారు? ఇది $multi-million క్వశ్చన్ అండి. అందుకనే భగవంతుడు ఏం చెప్తున్నాడు? అంతిమ సమయములో నన్ను గుర్తు చేసుకోవాలంటే బ్రతికున్నప్పుడు నా గురించి స్పష్టత పొందాలి. దానికోసం నీ మనసు బుద్ధి నా మీద పెట్టాలి. మయ్యేవ మన ఆధస్త్వ అన్నాడు. అర్థమైందండి? ఇక్కడ ముఖ్యమైన పాయింట్ అదనమాట. అందుకని ఏం చెప్పాడు? తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ మయ్యర్పిత మనోబుద్ధి అన్నాడు. అక్కడ చూసారా? సర్వేషు కాలేషు, నిరంతరము కూడా నీవు నీ మనసు బుద్ధిని నాయందు పెట్టాలి అంటున్నాడు. మనస్సును నాలోనే నిలుపు అన్న 12వ అధ్యాయంలోని 8వ శ్లోకం యొక్క ఆజ్ఞను ఇక్కడ సర్వావేళ సర్వావస్థల యందును కూడా నన్ను స్మృతి చెయ్యాలి. తర్వాత 8వ అధ్యాయంలో 14వ శ్లోకం ఎన్ని శ్లోకాల్లో చెప్పాడు చూడండి. ఎలాగ అంతిమ సమయములో, మన యొక్క మరణ సమయములో మనం పరమాత్మని మాత్రమే స్మృతి చెయ్యాలి, నీ యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉండాలి అని వర్ణించే 10 శ్లోకాలు ఇస్తుందండి నా దగ్గర. 10 శ్లోకాల్లో స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు ఉదాహరణకి 8వ అధ్యాయంలోని 14వ శ్లోకం చూడండి. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. అక్కడ సతతము అన్నాడు, నిత్యము అన్నాడు, మళ్ళీ యోగయుక్తము అన్నాడు. నిరంతరము ఆత్మ పరమాత్మతో సంలగ్నము చెందినట్లయితే పరమాత్మ యొక్క స్మృతి నీకు ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? పరమాత్మతో నువ్వు సులభముగా కనెక్ట్ కాగలుగుతావు. ఇక్కడ అనన్య అన్నాడు, చేత అన్నాడు, సతతము అన్నాడు. చూసారా? అనన్య అంటే ఒక్క భగవంతుడు మాత్రమే. అందరూ భగవంతుడు సర్వవ్యాపి, నేను అనుకున్నవాడే భగవంతుడు. వారు ధర్మస్థాపకులు కావచ్చు, 33 కోట్ల దేవీ దేవతలు అనండి, లేకపోతే సాధువులు సంతులు అనుకున్నట్లయితే మీరు భగవద్గీత నుండి బయటకు వెళ్ళిపోయారని అర్థం చేసుకోండి. అనన్య అంటే నేనొక్కడు, అనన్యాశ్చింతయంతో మా, ఇలా అనన్య అన్న పదాలు కూడా కొన్ని శ్లోకాల్లో పరమాత్మ స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా 6వ అధ్యాయంలోని 30వ శ్లోకం, 6వ అధ్యాయం 30వ శ్లోకం, యోమాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి అంటాడు. ఎవడు అన్నింటిలో నన్ను చూస్తాడో, అన్నింటినీ నాలో చూస్తాడో అతనికి నేను దూరము కాను, అతడు నాకు దూరము కాదు. పరమాత్మ దగ్గరికి కావాలంటే ప్రతి ఒక్కరిలో ఆత్మని చూడాలంట. ప్రతి ఒక్కరిలో ఆత్మని ఎప్పుడు చూస్తారు? మీలో మీరు ఆత్మని చూసుకున్నప్పుడు. నేను ఆత్మని యొక్క, ఆత్మ శరీరము 2 వేరు, నేను ఆత్మని, శరీరము నాది. దీని కొరకు ఏం చేయాలి? మనం అభ్యాసం చేయాలి అంటున్నాడు. అర్థమైంది? అదేవిధంగా మనకి 9వ అధ్యాయం 34ను, 18వ అధ్యాయం 65లో కూడా మనము గీతా సారాన్ని మనం అర్థం చేసుకునే 3 పదాలు మనం చర్చించుకున్నాం. ఏమిటండి అది? మన్మనాభవ. మన్మనాభవ అంటే అర్థం ఏంటి? నీ మనసు నాయందు లగ్నము చెయ్యి. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవమాత్మానం మత్పరాయణ. ఇది 9:34. 18:65లో ఆఖరిలో ఒక పంక్తి యాడ్ చేస్తాడు. సత్యంతే ప్రతిజానే ప్రియోసిమే. నేను సత్యంగా చెప్తున్నాను, ప్రతిజ్ఞపూర్వకంగా, ప్రమాణపూర్వకంగా మీ మీద ఒట్టు వేసి చెప్తున్నాను, నన్ను గుర్తించండి. నన్ను చాలా సులభంగా గుర్తించవచ్చు. మీరు మీ యొక్క ఆత్మజ్ఞానం ద్వారా ఆత్మ యొక్క ఉనికిని, అస్తిత్వాన్ని పొందండి. అప్పుడు మనస్సు బుద్ధి పరమాత్మ మీద లగ్నము చేయడానికి మీకు వీలవుతుంది అంటాడు. సో ఈ విధంగా పరమాత్మ బ్రతికుండగానే మనం పరమాత్మతో కనెక్ట్ అవ్వచ్చు. చనిపోయిన తర్వాత కూడా పరమాత్మ నిర్దేశించినటువంటి స్థానంలోకి వెళతాము. అంటే ఆత్మల లోకము, పరంధామంలో మనము కాస్త విశ్రాంతి తీసుకుని అక్కడి నుంచి నూతన కల్పారంభములో సత్యత్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మలు
మనం పొందుతాం. ఒక్కసారి భగవద్గీతలో 12వ అధ్యాయంలోని 8వ శ్లోకం గురించి భాష్యకారులు ఏమి రాసుకున్నారో ఆ విధంగా అర్థం చేసుకుని ఈ యొక్క చర్చను ముగించుకుందామండి. ఒక్కసారి గమనించండి. 12వ అధ్యాయంలోని 8వ శ్లోకం, నాయందే మనస్సును నిలుపుము అన్నాడు. నాయందే మనస్సును నిలుపుము, నాయందే బుద్ధిని లగ్నము చేయుము. ఎంత స్పష్టంగా ఉంది చూసారా? పిమ్మట నాయందే స్థిరముగా నుందువు. భగవంతుడే చెప్తున్నాడు, నాయందే స్థిరముగా ఉందువు, ఇందు ఏమాత్రమో సందేహమునకు తావు లేదు అన్నాడు. అర్థమైందని ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందాం. తదుపరి ఎపిసోడ్లో ఒక అద్భుతమైనటువంటి ఉపనిషత్ మంత్రాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తారండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన త్రినాథ్ గారికి ధన్యవాదాలు.